హత్య చేయడం ఒక నేరం, హత్యలో సతీ సమేతంగా పాల్గొనడం మరో నేరం, దాని తర్వాత పోలీసుల్ని ఉపయోగించుకోవడం ఇంకొక నేరం, దాంతో ఇంత కాలయాపన జరగడం కూడా వాళ్ళు చాలా వరకు ఎలా అంచిపెట్టాలని చెప్పి చూస్తున్నారు. అది వేరు. సాక్షుల్ని ప్రభావితం చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి తీసుకోకపోతే చంపేస్తామని చెప్పి మళ్ళీ బెదిరించి ఇవన్నీ చేస్తున్న వైనం చూస్తున్నాం. మొత్తానికైతే అరెస్ట్ అయితే అయ్యారు. అయితే ఏదైతే వారి అధినేతనే ఫాలో అవుతున్నాడా, ఏదైతే వివేకానంద రెడ్డి గారి యొక్క కేసు చూసుకుంటే తర్వాత అక్కడ ఏదైతే లంచాలు కావచ్చు, వరుస కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. ఒకవేళ వీళ్ళు లంచాలు తీసుకుని చంపేస్తామని చెప్పి కూడా అన్నారంటే ఎలా చూడాలి సార్ వీటిని? అంటే ఆవు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టును మేస్తుందా? దూడ కూడా వెళ్ళి చేలోనే మేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఇటువంటివి. మరి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలే చేస్తారు కదా. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు క్వశ్చన్ అడిగే సమయంలో మీరు ప్రస్తావించిన విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవి. ఇప్పుడు జరిగింది ఏంటి అంటే సాక్షుల్ని ప్రభావితం చేయటం, సాక్షులకి లంచం ఇవ్వటం, లేకపోతే తీసుకుపోతానంటాం, ఇవన్నీ కార్యక్రమాలు ఇప్పుడు జరిగినాయి. వీళ్ళు ఈ వైసీపీ నాయకులకి కొంచెం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినట్టు బుర్రలో కొంచెం గుజ్జు తక్కువ ఉంది. సరిగ్గా ఇటువంటి పని చేసే కదా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడు. అందులో 105వ నిందితుడు. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేయరు, పెట్టరు. 105 నిందితులు ఏడపోతారు, పోలీసులు పోరు. అతను ఏం చేశాడు, గవర్నమెంట్ మారింది, అమ్మ మనం కష్టం, ఎప్పటికైనా మనల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆ టైంలో పనిచేసే ఒక దళిత కుర్రాడిని అతన్ని కిడ్నాప్ చేయించి అతనితో బలవంతంగా కేసు విత్డ్రా చేసేలాగా చేశాడు. ఆ దళిత యువకుడు కిడ్నాప్ కేసులో A1 వల్లభనేని వంశీ. ఆ కేసు పక్కన పెట్టి ఈ కేసులో అరెస్ట్ చేశారు. అట్లాగే ఈ సేమ్ డిట్టో ఇక్కడ ఈ ఒక దళిత డ్రైవర్ని చేశాడు. అవన్నీ మనకు తెలుసు. ఈ అనంతబాబు గురించి, ఈ అనంతబాబు ఏం చేయాలి, బెయిల్ వచ్చింది, గప్చిప్పును కూర్చొని నోరు మూసుకొని తన పని తాను చేసుకోవాలి. తన పని అంటే ఏంటి, మామూలు ఈ రంగురాళ్ళు, ట్రైబల్స్ని రకరకాలుగా ట్రైబల్స్ మీద అఘాయిత్యాలు చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ సాగు చేయిస్తూ కొంచెం వాటా వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ బతకాలి. ఏం చేశాడు మనోడు, ఈ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సాక్షుల్ని వాళ్ళని బెదిరించాడు, వాళ్ళకి లంచం ఇచ్చాడు. అది ఆ కేసులో దొరికాడు. ఇప్పుడు ఈ అనంతబాబుని అరెస్ట్ చేసింది ఈ కేసులో. సాక్షుల్ని ప్రభావితం చేసి రకరకాల సాక్షుల్ని ప్రభావితం చేయటం అంటే ఏంటి అంటే, ఇతనికి అనంతబాబుకి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్లో ప్రధానమైన కండిషనే ఇది, నువ్వు సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు బిడ్డ అని ఇచ్చారు. అదే చేశాడు. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఈయన సతీమణి ఆమె ఉన్నారు, ఆమె కూడా ఎవరన్నా భార్యాభర్తలు కలిసి ఏదో సత్యావతం చేయటం అది చేయటం చూశాం. కానీ ఈ ఆదర్శ దంపతులు ఏందో కలిసి చేస్తున్నారు. అంటే మరి ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయాలి, ఆమెను అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అంటే ఎటువంటి బ్యాచ్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకుంటున్నాడు, ఎటువంటి బ్యాచ్ తోటి ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాడో ఈ అనంతబాబు విషయం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దళిత డ్రైవర్ని చేస్తే దిక్కు దివాడం లేదు. మొత్తం చాలా ఆంధ్రప్రదేశ్లో చాలా దళిత సంఘాలు ఉన్నాయి.
చాలా ఈ క్రిస్టియన్ ముసుగులో ఉండే సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ గోల పెడతారు, పెద్ద చిన్న 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 విషయాలకు కూడా పెద్ద గోల పెడతారు. మరి దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి తీసుకొచ్చి వాళ్ళ ఆవిడికి ఇచ్చి తీసుకో ఆయన సాన్ని అని చెప్పినవాడి మీద ఈ దళిత సంఘాలు కానీ, ఈ క్రైస్తవ సంఘాలు కానీ, ఈ జీవి హర్షకుమార్ లాంటి అపర మేధావులు, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అని ఉన్నాడు, ఇటువంటి మేధావులందరూ మరి ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? పోనీ ఈ రోజునన్నా మాట్లాడతారా? ఈ రోజు కూడా మాట్లాడరు. అంటే జగన్మోహన్ రెడ్డి దళితుల్ని ఊచ కోతకు వస్తే చూసి సంతోషించే బ్యాచ్ ఇదంతా. కానీ మరి కూటమి ప్రభుత్వం అట్లా ఉండదు కదా. దళితుల్ని దళితుల జోలికి ఎవరన్నా వస్తే ఊరుకోరు కదా. అదే ఇప్పుడు జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.